హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాము. ప్రిన్సిపల్ గారు మనతో పాటు ఉన్నారు, డాక్టర్ శ్రీనాథ్ కశ్యప్ గారు. వారితో మాట్లాడదాం కాలేజ్ గురించి, అలాగే కాలేజ్లో అందిస్తున్న ఎస్పెషల్లీ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. హాయ్. సో ముఖ్యంగా ఈ ఇయర్లో అకాడమిక్స్లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారు? కొత్త కొత్త కోర్సెస్ కూడా ఇప్పుడు ఏఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఇలా న్యూ అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా వస్తున్నాయి. సో ఇవి ఎలా ప్రోగ్రామింగ్ మీరు చేస్తూ ఉన్నారు? మా దగ్గర ముఖ్యంగా సిఎస్సికి సంబంధించిన కోర్సెస్ ಇದೆ. సిఎస్సి, ఏఎంఎల్, ఈసీ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఓకే. సో ఇందులో మాకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి ఫర్ కరికులం రివిజన్. ఓకే. అండ్ ఇందులో ఎన్ఐటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు. తర్వాత ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట. ఈ బోర్డులో ఎవరైతే ఉంటారో, ఈ సబ్జెక్ట్ డిసైడ్ చేసి సిలబస్ డిసైడ్ చేసే బోర్డులో వీళ్ళందరితో మేము కన్సల్ట్ అయ్యి మా కరికులంలో ఏదైతే స్టూడెంట్స్కి టీచ్ చేసే సిలబస్ ఏదైతే ఉంటుందో, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ అండ్ అంటే స్టూడెంట్ ఇప్పుడు చదివితే నెక్స్ట్ తను 4 years గ్రాడ్యుయేట్ అయ్యేసరికి ఆ స్కిల్స్ అనేవి బయటికి వెళ్ళి నేర్చుకునే అవసరం లేదు. మా దగ్గర కరికులంలోనే ఆల్రెడీ మేము నేర్పిస్తాం కాబట్టి, సో టెక్నికలీ దే విల్ బి మోర్ స్ట్రాంగ్ అండ్ ప్రొఫిషియంట్ ఎనఫ్. సో ఇండస్ట్రీ రెడీగా మేము తీర్చిదిద్దుతాం మేడం. ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. సో ఇందులో ఏంటంటే ఎస్ఏపికి సంబంధించిన కోర్సెస్ కానీ, ఆ టెక్నాలజీ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఫండ్ చేసి మాకు ఇక్కడ ఇండస్ట్రీ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. సో బయటికి వెళ్ళి సపరేట్గా మనము ఎస్ఏపి నేర్చుకునే అవసరం లేదు. సో ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఈ కాలేజ్ గురించి బెస్ట్గా విన్నాం. సో మీరేం చెప్తారు యాజ్ అ ప్రిన్సిపల్? సో ప్లేస్మెంట్స్ కొరకు ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా కరికులంలో ఉన్న సిలబస్ సబ్జెక్ట్స్తో పాటు అడిషనల్ ట్రైనింగ్ చాలా ఇంటెన్సివ్ అండ్ ఫోకస్డ్గా ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అన్వర్డ్స్. సో ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్కి మేము ఫస్ట్ సెమ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ సెమ్లో ఈ కమ్యూనికేషన్ మీద కానీ, తర్వాత యాప్టిట్యూడ్ మీద కానీ, బేసిక్ సి లాంగ్వేజ్, బేసిక్ కంప్యూటర్ కోర్సెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి అనేది బేసిక్ అనమాట, స్టార్టింగ్ నేర్చుకోవాల్సింది. సో ఈ లాంగ్వేజెస్ మీద మేము వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో ట్రైన్ చేస్తాం. దెన్ ఫాలోడ్ విత్ పైథాన్, జావా ఇలాంటి కోర్సెస్ని సెకండ్ సెమ్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే అండ్ మా దగ్గర ఇన్హౌస్ ట్రైనర్స్ ఉన్నారండి. సో ఇన్హౌస్ ట్రైనింగ్ టీమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు యాక్సెస్. స్టూడెంట్స్కి ఎనీ టైమ్ ఇఫ్ దే వాంట్ సమ్ ట్రైనింగ్లో వాళ్ళు టెక్నికల్గా ఏదైనా ఎక్కడైనా గైడెన్స్ కావాలన్నా, ప్లేస్మెంట్ రిలేటెడ్ మాకు సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీ కన్సల్టేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మా దగ్గర ప్లేస్మెంట్స్కి సంబంధించిన ట్రైనింగ్ స్ట్రాటజిక్గా ఇస్తాం మేడం. అండ్ మోర్ ఓవర్ మాకు క్యాప్జెమ్ని కానీ, కాగ్జిజెంట్ కానీ వీళ్ళందరితో టైఅప్ ఉండడం వల్ల ఏంటంటే మేము ఇండస్ట్రియల్ విజిట్స్కి వాళ్ళని తీసుకెళ్తాం. సో వాళ్ళకి కావాల్సిన అవగాహన ఏదైతే ఉందో మేము ఆల్రెడీ వాళ్ళ 4 years కరికులంలోనే, వాళ్ళ 4 years కోర్స్లోనే విల్ ట్రై టు ప్రొవైడ్ దెమ్. సో మీరు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మంచి ప్లేస్మెంట్స్, అలాగే సిఆర్టీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయని విన్నాము. అయితే అంటే ఎంప్లాయీగా సెటిల్ అవ్వడానికైనా, లేదంటే ఫ్యూచర్లో స్టూడెంట్ ఇంకా ఒక ఎంటర్ప్రీనర్గా ఎదగాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ? మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సో మా దగ్గర KPRISC అంటే ఇట్స్ ఏ ఇన్నోవేషన్ సెంటర్ అన్నట్టు. మా కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు KP రైస్ ఫౌండేషన్ అని చెప్పి ఇన్హౌస్ స్టార్ట్ చేసాం, విచ్ విల్ ప్రమోట్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఏరియాస్ అమంగ్ ద స్టూడెంట్స్ అన్నట్టు. అండ్ రీసెంట్గా మాకు జపాన్ కంపెనీతో కూడా టైప్ ఉంది మేడం. సో మా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కూడా దే క్రాక్డ్ దట్ ప్లేస్మెంట్ అన్నట్టు. సో అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగానే దే ఆర్ రెడీ ఫర్ ఫైనల్ ఇయర్ అయిపోతూనే దే వెంట్ టు జపాన్ అండ్ ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళు అక్కడ డైరెక్ట్ జాబ్లో జాయిన్ అయ్యారండి. మనతో పాటు ఉన్నారు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగరాజ్ గారు. మాట్లాడతాం. నాగరాజ్ గారు హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. సో ముఖ్యంగా ఈ కాలేజ్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అంటే ది బెస్ట్ థింగ్ ఏంటంటారు? మేడం మా దగ్గర ది బెస్ట్ వచ్చేసి స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అవ్వడానికి బెస్ట్ అకాడమిక్స్ మేడం, ఫస్ట్ పాయింట్. మా దగ్గర విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ నుండి 15 years ప్రిన్సిపల్గా పనిచేసి మా దగ్గర CEO జాయిన్ అయినారు డాక్టర్ సి ధనంజయ్ నాయుడు గారు.
సో ఈజ్ ఎ బెస్ట్ అకాడమిషియన్. అండ్ సెకండ్ థింగ్, డాక్టర్ బి సుధీర్ ప్రేమ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్లో సెక్రటరీగా వర్క్ చేశారు. రాయలసీమ యూనివర్సిటీలో ఫార్మర్ వైస్ ఛాన్సలర్గా వర్క్ చేశారు. అండ్ ఈజ్ రిటైర్డ్ ఫ్రమ్ జేఎన్టీయూ యూనివర్సిటీ. సో అతను మన దగ్గర ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఈజ్ ద బెస్ట్ అకాడమిషియన్. అండ్ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎన్ఐటి, ఐఐటి, బిట్స్ పిలానీలో పిహెచ్డీస్ చేసిన వాళ్ళు 50%, రిమైనింగ్ 50% పర్సూయింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది మా దగ్గర బెస్ట్ అకాడమిషియన్స్ మా దగ్గర ఉన్నారని చెప్పడానికి ప్రూఫ్ మేడం. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ మేడం. సో అకాడమిక్ షెడ్యూల్ అకాడమిక్స్తో పాటు ట్రైనింగ్ వేరుంటుంది, ప్లేస్మెంట్ వేరుంటుంది. ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. ఇంత కష్టపడి చదివేది పిల్లలు మంచి పొజిషన్లో ఉండడానికి మేడం. ఈ 4 yearsలో పేరెంట్స్తో పాటు మా టీచర్స్ అందరికి కూడా స్టూడెంట్స్కి మంచి గైడెన్స్ ఇస్తూ వాళ్ళ మంచి భవిష్యత్తుకి ఉపయోగపడేలా మా స్టాఫ్ అందరు తోడ్పడతారు మేడం. థర్డ్ పాయింట్ వచ్చేసి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యామ్. 18 acres గ్రీన్ క్యాంపస్. సో అండర్ సర్వైవలెన్స్ గ్రీన్ క్యాంపస్ చాలా అద్భుతంగా ఉంటుంది. స్టూడెంట్ ఒక దగ్గర చదువుకోవాలన్నప్పుడు వాడి మైండ్తో పాటు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా పీస్ఫుల్గా ఉంటేనే వాడికి చదువుకోవడానికి సపోర్టింగ్గా ఉంటుంది మేడం. సో ఈ మూడిటితో పాటు ఫోర్త్ది వచ్చేసి యాక్టివిటీస్ మ్యామ్. స్టూడెంట్కి ఓన్లీ స్టడీ కాదు, ఒక చదువుతో పాటు యాక్టివిటీస్లో లైక్ హ్యాకథాన్స్ కానీ, వాడికి కావాల్సిన గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, రిమైనింగ్ యాక్టివిటీస్ కానీ, ఇట్లాంటివి టెక్నికల్ యాక్టివిటీస్ ఉంటాయి, హ్యాకథాన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మేము ఆల్మోస్ట్ 100 to 150 పర్ అకాడమిక్ ఇయర్కి చేస్తాం మేడం. ఇండస్ట్రియల్ వీటితో పాటు లాస్ట్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మ్యామ్. నా క్యాంపస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉన్నంతగా తెలంగాణలో ఎక్కడ కూడా ఉండదని నేను గర్వంగా చెప్పగలుగుతాను మేడం. ఆల్మోస్ట్ 3,500 పిల్లల నుండి 4,000 వరకు ఉన్న నా క్యాంపస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. 40 మంది సెక్యూరిటీ, 14 మంది ఫిజికల్ డైరెక్టర్స్, ఇంతమంది మేము వర్క్ చేస్తూ ఏ స్టూడెంట్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నామ్స్ ప్రకారం పిల్లలకి అలో చేయడం ఇవన్నీ చూసుకుంటాం మేడం. ఓకే. సో ఈ కాలేజ్ ముఖ్యంగా డే స్కాలర్ అలాగే హాస్టలర్స్ ఇద్దరికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి డే స్కాలర్స్ అనగానే అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ లైక్ బస్ ఫెసిలిటీస్ కావచ్చు. అలాగే ఇక్కడ చదువుకోవాలి అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా బెస్ట్ కాలేజ్ ఉన్నప్పుడు అక్కడ ఉండి హాస్టల్స్ లో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళు అంటే పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటారు, పేరెంట్స్ కూడా కొంచెం భయం ఉంటుంది. సో అలాంటి హాస్టలర్స్ కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎస్ మేడం నా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ సిటీలో ఉన్న అన్ని ఎండింగ్ ఏరియాస్ నుంచి 16 AC buses are available in my campus, ma'am. All are AC buses only, madam. So for the safety of the student, ma'am. So ఇది ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ మ్యామ్. హాస్టల్ ఫెసిలిటీ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ రెండు ఉన్నాయి మేడం. సో కెపాసిటీ 250 and 250 మెంబర్స్ వరకు నా దగ్గర ఉండింది. అండ్ ప్రిజమ్ అనే కంపెనీతో ఇండియాలోని టాప్ 10 క్యాటరర్స్ మేడం వాళ్ళతో మేము లీడ్ చేస్తాం మేడం. వాళ్ళందరూ మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళతో లీడ్ చేస్తుంది. అంత మంచి కంపెనీ వాళ్ళతో మా పిల్లలకు హైజీన్ ఫుడ్ ఉండాలి, హెల్దీ ఫుడ్ ఉండాలి, అంబియన్స్ కూడా బాగుండాలి అనేది చూపించడానికి కోసం నేను వాళ్ళని ప్రొవైడ్ చేసుకున్నాము. ప్రతి రూమ్లో కూడా ఒక రూమ్లో 4 beds, ఇంకొక రూమ్లో 4 beds. ఈ 2 రూమ్లలో కలిపి ఎంత ప్లేస్ ఉంటుందో అంత హాల్ ఇస్తాం మేడం. సో డబుల్ బెడ్రూమ్ లాగా పిల్లలకి పడుకోవడానికి కానీ, చదువుకోవడానికి కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేడం. ఒక్కసారి మా హాస్టల్ విజిట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు 100లో ఎవరు కూడా క్యాన్సిల్ చేసుకోలేదు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ప్రతి రూమ్లో ఫ్రిడ్జ్ ఉంటుంది మేడం వాళ్ళకి. అండ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఉంటుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన హీట్ వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మార్నింగ్ 6 to 8 ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్కి ఫిజికల్ డైరెక్టర్ ద్వారా యోగా అండ్ ఎక్సర్సైజ్ చేపిస్తాము. అండ్ ఈవినింగ్ తర్వాత పిల్లలు రూమ్స్కి వచ్చిన తర్వాత క్లాస్ టీచర్ ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు ఉంటారు, సబ్జెక్ట్ ఏదైతే డౌట్స్ ఉంటే చెప్పడానికి. అండ్ వార్డెన్ ఉంటారు, వాళ్ళు ఇన్ టైంలో తిన్నారా, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి ఇన్ టైంలో కాలేజ్కి వెళ్ళారా లేదా అనేది చూసుకోవడానికి వార్డెన్ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటారు, ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఎగ్జాక్ట్లీ హెల్త్ చూసుకోవడానికి, క్లాస్ వర్క్ వెళ్ళారా లేదా చూసుకోవడానికి, చదువు చెప్పించడానికి ఇంతమంది మేము టేక్ కేర్ చేస్తాం మేడం హాస్టల్. అండ్ నా క్యాంటీన్ 10,000 SFT తోటి మంచి అంబియన్స్ తోటి ఉంటుంది మేడం. 500 మెంబర్స్ ఎట్ ఏ టైం తినడానికి నా దగ్గర ఫెసిలిటీ ఉంది మేడం. సో ఫెసిలిటీస్ అయితే చాలా బాగా, సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు. ఇంకా పేరెంట్స్కి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మేడం, ఇంజనీరింగ్ చేసేది ఏ స్టూడెంట్ అయినా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు పేరెంట్ కానీ స్టూడెంట్కి అవగాహన ఉండదు. వాళ్ళ వరకు ప్లేస్మెంట్ బాగుందా, ప్లేస్మెంట్స్ ఉన్నాయా అని మాత్రమే అడుగుతారు మేడం.
అదే సైలెంట్గా ఉన్న స్టూడెంట్ 4th ఇయర్కి వచ్చేసేవరకు వాడికి మెచ్యూరిటీ లెవెల్ పెరిగి నేనేం కావాలి, నేనేం చేయాలనుకుంటున్నాను అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలో వాడికి 5 క్వశ్చన్లు పుడతాయి. ఒకటి, నేను ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవ్వాలా, రెండవది గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలా, లేకుంటే హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్కి వెళ్ళాలా, లేకుంటే ఇక్కడే ఉండి నేను హయ్యర్ స్టడీస్ చేయాలా, లేకుంటే నాకు కొత్తగా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి, నాకు వీటితో నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏమన్నా పెట్టొచ్చా, ఇట్లాంటివి చాలా ఉంటాయి మేడం. ఇప్పుడు ర్యాపిడో కానీ బ్లింకిట్ కానీ వీటికి ఎక్కడ ఆఫీస్ ఉండదు. ఒక స్టూడెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి యాప్ క్రియేట్ చేస్తారు, పేటెంట్ రైట్స్ తీసుకుంటారు, మార్కెట్లోకి వదిలేస్తారు. అట్లాగా నీకేమన్నా ఇన్నోవేటివ్ ఐడియా ఉందా, అట్లాంటి వాడికి పేటెంట్ రైట్స్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము. సో నీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాము యాజ్ అ పేరెంట్గా. మీకు బయటికి పంపించేసి నా స్టూడెంట్ ఈ విధంగా ఎదిగాడు అని చెప్పుకోవడానికి కాలేజ్ యాజమాన్యంతో పాటు నా స్టాఫ్ మొత్తం సపోర్ట్ చేస్తారు మేడం. సో 4th ఇయర్కి వచ్చేసేవరకు వాడికి ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవ్వాలంటే కనుక 3-2 వరకు 7.0 CGPA తోటి వాడు పాస్ అవ్వాలి. మంచి ప్లేస్మెంట్ వస్తుంది. నా దగ్గర 66 కంపెనీస్ ఉన్నాయి MOU, అవన్నీ కూడా 4th ఇయర్లో విజిట్ చేస్తాయి. స్టూడెంట్కి అద్భుతమైన క్లాసెస్ చెప్తాం కాబట్టి 100% మోర్ దెన్ 10 ఆఫర్ లెటర్ తీసుకుంటారు. అండ్ గవర్నమెంట్ జాబ్ కోసం కూడా మా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మేడం. ఇది ఎక్కడ జరగదు. మా కాలేజీలో మేము గవర్నమెంట్ జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్నాము, దానికే మేము ప్రిపేర్ అవుతున్నాం అనే స్టూడెంట్స్కి కూడా మేము ట్రైనింగ్ చేస్తాం మేడం. సో ఇవి కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా ఎదగాలన్న స్టూడెంట్కి మా దగ్గర ఉన్న స్టాఫ్తో అద్భుతమైన గైడెన్స్ ఇస్తాము. నా దగ్గర ప్లేస్మెంట్ టీమ్ ఆల్మోస్ట్ 28 మెంబర్స్ ఉంటారు మేడం. అందరూ ఇండియాలో టాప్ 100 పొజిషన్లో ఉన్న ట్రైనర్స్. సో దే ఆర్ వెరీ వెరీ ఎక్సలెంట్. వాళ్ళతో ఏ క్యాండిడేట్ అయినా 10 నిమిషాలు మాట్లాడితే ఇంప్రెస్ అవ్వాల్సిందే మేడం. అంత అద్భుతంగా చెప్తారు వాళ్ళు. 10 నిమిషాలు మాట్లాడితే ఇంప్రెస్ అయ్యారంటే వాళ్ళు రెగ్యులర్గా చెప్పే క్లాస్ వింటే నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు అనేది అర్థం చేసుకోవడానికి నేను ఈ మాట చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రైట్, చూస్తున్నారు కదండి, CEO నాగరాజు గారు మనకి KPRIT కాలేజ్లో ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ గురించి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ గురించి క్లియర్గా అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్యాపీగా మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా, లేదంటే ఈ అకాడమిక్ ఇయర్లో మీ స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి లేదా క్యాంపస్ని విజిట్ చేయండి.